వేమిరెడ్డిని అనవసరంగా కెలుకుతుందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎన్నికల్లో పోటాపోటీ సంగతిలో తేల్చుకోవచ్చు, వేమిరెడ్డి మీద విమర్శలు చేయొచ్చు. కానీ వాళ్ళ భార్య ఆడియో లీక్ అది ఒక అనైతికం. అందులో ఎక్కడ ఏ డబ్బులు పెట్టి కొంటున్నట్లేదు. కొంటున్నట్టుంటే తప్పులేదు. ఒక మన శత్రువుని మన వైపుకి తెచ్చుకోవడం చేయమా? ఇప్పుడు జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళని, అటు హరిరామజోగ కొడుకుని, ముద్రగడ పద్మనాభాన్ని, వివిధ నియోజకవర్గాల జనసేన వాళ్ళు మనం తెచ్చుకోలేదా? అప్పుడు ఫోన్లో మాట్లాడలేదు మనం? వాళ్ళు ఎవరు రికార్డ్ చేసి బయట పెట్టలేదే? ఏం మాట్లాడుంటారు? ఏదో ఒకటి ఉంటుంది కదా ఖచ్చితంగా. అది ప్యాకేజీనా, స్నేహమా, లేకపోతే భవిష్యత్తులో పదవులో ఏదో ఒకటి లేకుండా వచ్చేస్తారా ఎగబడిపోయి? ఇంతవరకు పవన్ నమ్మిన వాళ్ళు అకస్మాత్తుగా జగన్ నమ్మేస్తారా? లేదు కదా. అట్లాగే డబ్బుల విషయాలు, మేనేజ్మెంట్ ఎందుకు చేయరు? ప్రతి వైసీపీ నాయకులు చేయట్లేదా? అవతల ఉన్నటువంటి వాళ్ళని కొంటలేదా గ్రౌండ్ లెవెల్లో? ప్రత్యేకించి అదేదో వేమిరెడ్డి దంపతులు దుర్మార్గం చేస్తున్నారని ప్రచారం చేయడం ఎందుకు? నైతికం అంటే అందరిది నైతికం, అనైతికం అంటే అందరిది అనైతికం. కాకపోతే వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్నటువంటి సంకేతం జనంలోకి వెళ్తే అది అతిపెద్ద మైనస్ అవుతుంది. 10కి 10 స్థానాలు గెలుచుకున్నటువంటి నెల్లూరులో అది కరెక్ట్ అయినటువంటి ఫార్ములా కాదు. పునరాలోచించుకోవాల్సింది, ఆత్మశోధన చేసుకోవాల్సింది వైసీపీని.